కీర్తనలు 50వ అధ్యాయం 16వ వచనం నుంచి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయింటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకునడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించుకుని వాడెవడను లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇశ్రాయేలీయుల యొక్క సంబంధం దేవునితో ఏ విధంగా ఉన్నది అనేటువంటిది వివరించబడింది. అంతకు 1 నుంచి 6 వరకు దేవుడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు వ్యతిరేకంగా ఏవేవైతే విషయాలు ఉన్నాయో వాళ్ళ గమనానికి తీసుకుని రాబడినటువంటి ఆ సందర్భాన్ని గురించి 6 వచనాల్లో చెప్పబడింది. 7వ వచనం నుంచి 15వ వచనం వరకు వారి సంబంధం ఆయనతో ఏ విధంగా ఉన్నదనే దాని మీద వివరించబడింది. 16వ వచనం నుంచి 23వ వచనం వరకు వారిలో ఒకరితో ఒకరి సంబంధం ఏ విధంగా ఉన్నదనేటువంటిది తెలుపబడింది. వాళ్ళని 16వ వచనం నుంచి చెప్పబడుతున్నటువంటి మాట, భక్తిహీనులతో దేవుడు ఎలా సెలవిస్తున్నాడు. వారు అంటే అన్యజనులు కాదు. అన్యజనులలో ఆయన అన్యజనులను దిద్దేవాడు కాదు, లేక దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించుట అనేటువంటిది ఆయన ఎందుకంటే వాళ్ళు పాపులు, దేవుని ఎరగని వారు కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో చక్కగా తేటగా కనపడుతుంటాయి. ఇది భక్తిహీనులంటే ఇక్కడ చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నైందురు. సో ఇట్టి వారికి విముఖుడవైనము. సో దానిలో వారి యొక్క ప్రవర్తనను గురించి చెప్పబడిన అనేక విషయాలు ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 50వ అధ్యాయానికి సరిపోయేవిగా కనబడుతున్నాయి. మరలా ఈ వచనాన్ని మళ్ళా తర్వాత చూద్దాం. అంటే దేవుడిని ఎరిగి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా, విశ్వాసం ద్వారా కాకుండా లోకానుసారంగా జీవించేటువంటి విశ్వాసులు అని పైకి పిలువబడుతున్నటువంటి అనేక మంది వాళ్ళు ఏ విధంగా దేవుని ఎడల శ్రద్ధ కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుని ప్రేమించి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనలో కలిగినటువంటి శక్తిని పొంది జీవించాలో దానికి రహితులుగా జీవించేటువంటి వారు అని అర్థం. ఇక్కడ సో అటువంటి వారితో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదమేమి? వారు మరలా దేవుని యొక్క మాటలు మాట్లాడతారు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదరే కానీ చేయరు. చాలామంది మరి పరిచర్య సేవలో ఉంటూ ఉపదేశాలు చేసేటువంటి అనేక మందికి కూడా ఇది వర్తించేదిగా ఉన్నది. వారు చెప్పినప్పుడు అవి గనక వారి జీవితాలలో గనక జీవించేవారుగా గనక లేకపోతే, మరి విశ్వాసం ద్వారా దేవునిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించి జీవించిన వారైతే వారిని ఆ దినాలలో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు తప్పకుండా ప్రశ్నించేవాడుగా ఉన్నాడు. ఎందుకు నన్ను గురించి మాట్లాడావో, మరలా ఎందుకు ఆ విధంగా చేయలేదు అని. తర్వాత 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. దేవుడు తన ఆత్మ ద్వారా మాటి మాటికి వారి యొక్క గమనానికి తీసుకుని వచ్చినప్పుడు దాని విషయంలో అది లోపడాలనేటువంటి మనసు కాకుండా ఆ వచనాన్ని లేక చెప్పినటువంటి వారిని కూడా వారు అసహించుకునేవారుగా ఉంటారు.
ఎందుకంటే వారి హృదయానికి అది గుచ్చుకుంటుంది. అందువల్ల వాళ్ళు ఆ మనిషిని కానీ లేకపోతే అటువంటి వారికి ఇబ్బంది కలిగించేటువంటి వచనాలను కానీ ప్రక్కకు పెడతారు. వాటిని అన్వయించుకునే విషయంలో వారి హృదయం యొక్క తలుపులను మూసివేస్తారు. వాళ్ళకి దిద్దుబాటు అనేటువంటిది ఇబ్బందికరమైన విషయం. మనం మారు మనసు పొందిన తర్వాత చాలా విషయాలు దేవుని యొక్క నీతిని గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే మన పాత జీవితంలో ఏ విధంగా జీవించామో దేవుడు కొత్తగా జీవితంలో ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో వాటిని మన గమనానికి తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు మనల్ని నూతనంగా సృష్టించినటువంటి అంటే పైనుంచి జన్మించినటువంటిది లేక పరలోక సంబంధంగా ఆత్మలో జన్మించినటువంటి జీవితం యొక్క విలువలు కలిగి దానిని ప్రేమించి దాని ప్రకారంగా జీవింపు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దానికి ఎదురాడేటువంటి మనసు ఎవరికైతే ఉన్నదో అది వాళ్ళందరూ కూడా దిద్దుబాటు అసహ్యమని వాళ్ళని గురించి చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా సరే ఒక పెద్దవాళ్ళు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ మనకి ఏదైనా విషయాన్ని గురించి చెప్పినప్పుడు ఎవరైతే ఆ మార్గములను తెలియపరచబడినప్పుడు సరి చేసుకుంటారో వాళ్ళని దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు. తర్వాత వారికి అధికమైన విషయాలను తెలియజెప్పేవాడుగా ఉంటాడు. చూడండి, కీర్తన 119వ అధ్యాయం 58, 59 వచనాలు. కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొంచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపము. నా మార్గములో నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. ఇక్కడ దావీదు యొక్క మనసు ఎటువంటి విధంగా ఉన్నదో మనం 60వ వచనంలో చూస్తున్నాం. 119వ అధ్యాయం. ఇక్కడ 50వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వ్యక్తి యొక్క తత్వం, దిద్దుబాటు నీకు అసహ్యమే కదా, నీవు నా మాటను వెనుకకు త్రోసివేసేది. మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే మనకు అసౌకర్యంగా ఉండేటువంటి విషయాలు దేవుని యొక్క ఆత్మ మనకి తెలియపరిచినప్పుడు వాటిని గైకొనకుండా ఉండటానికి మనము వేరైనటువంటి మార్గాలను వెతికి దానిని మనం సమర్థించుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా మన హృదయంలో కనపడుతుంది. అటువంటి వాళ్ళని గురించి నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేది. కనుక మన యొక్క గమనము దృష్టి ఇక్కడున్న విషయాలు, ఇక్కడ మనుషులను కనుక మనం సంతృప్తిపరచాలని చూసేటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆయన మాటలను మనం వెనకకు త్రోసివేసి వేరే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను అనుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మనల్ని మనం ప్రధానంగా చేసుకోవటానికి, కనపరచుకోవడానికి, లేక వేరే వాళ్ళని సంతోషపరిచే విధానిగా. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని వెనకకి త్రోసివేస్తాం. తర్వాత 18వ వచనంలో నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. సో వాళ్ళు అంటే వీళ్ళు దొంగతనం చేయకపోవచ్చు, కానీ ఎవరైనా దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళతో ఏకీభవించదవు. అంటే ఎవరైతే దొంగతనంగా చేసి అన్యాయంగా అక్రమంగా ఏదైతే సంపాదించుకుంటూ ఉంటారో వాళ్ళతో చేతులు కలిపి ఇతర విషయాలలో వారి ద్వారా లబ్ధి పొందాలని చూచేటువంటి ఆలోచన, లేకపోతే వారితో ఏకీభవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది నైతికంగా సరైనటువంటి ప్రవర్తన కాదని ఎరిగినప్పుడు మనం దాని నుంచి విభేదించి మనం ప్రత్యేకంగా ఉండటం అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే మనలో ఒక స్వార్థపూరితమైనటువంటి స్వలాభాపేక్షతో కూడినటువంటి మనసు వారి ద్వారా పొందగలగటానికి ఏదైనా ఉత్సాహం ఉన్నది, హృదయంలో ఉంది, లేకపోతే ఏకీపించవలసిన అవసరం లేదు. తర్వాత వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేది. సో నువ్వు అంటే వ్యభిచారం అనేటువంటిది ఇక్కడ చెప్పబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయునో వాడు దేవునికి శత్రువగును. కనుక అది మనం లోకంతో స్నేహం చేయటం అనేటువంటిది మనకు ప్రధానం చేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని బదులుగా లోక సంబంధమైనటువంటి లోకాధికారిని పూజించడం అనేటువంటిది వ్యభిచారం. అది ఎందుకంటే మనలో లోకము దాని యొక్క ఆశలు కనుక జీవిస్తున్నట్లయితే అది దేవుడు మన మీద నేరంగా మోపేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత అటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. 19వ వచనం. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది. కనుక ఇది
వేరే వారికి ఏదైనా అపకారం చేయాలనేటువంటి మనసు, తర్వాత వాళ్ళని గురించి వేరుగా మాట్లాడేటువంటి మనసు, అంటే వేషధారణతో కూడినది. అవన్నీ కూడా దేవుడు ఒక దినమున మనందరి మీద, అంటే ఎవరెవరైతే సరైన విధంగా వ్యవహరించలేదో, వాళ్ళ హృదయంలో యథార్థత లేక సరైన విధంగా మాట్లాడటం లేదో, వాటన్నిటిని కూడా మన గమనానికి తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు, మనం కనుక మార్చుకోకపోయినట్లయితే. రోమా పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. తర్వాత 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. ఆ విధంగా అంటే ఇది ఎవరైతే భక్తి కలిగి ప్రభు యొక్క శక్తిని ఆధారంగా చేసుకొని శత్రువును కూడా ప్రేమించగలిగిన మనసుతో జీవించేటువంటి వారు చేయవలసిన పని. అక్కడ భక్తిహీనులుగా ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు కనుక లోకంలో ఏ విధంగా అయితే జరిగించుతారో, పాత నిబంధనలో కీడుకు ప్రతి కీడు, అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి సిద్ధాంత ప్రకారంగా నడవటం. 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. తర్వాత ఇంత మాత్రమే కాకుండా వాళ్ళ సహోదరుల మీద కూడా వేరే విధంగా మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు అని చెప్తున్నాడు. తెలుగులో అయితే సహోదరుడు అంటే ఒకే ఉదరం నుంచి పుట్టినవాడు అని అర్థం. అది నూతన నిబంధనలో ఏ విధంగా వర్తిస్తుందంటే 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, ఒకే ఆత్మలో బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడి కట్టబడి ఒక్క ఆత్మలో పానము చేసిన వారమైతిమి అని రాయబడింది. అంటే విశ్వసించి బాప్తిజం పొందిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు ఎవరెవరైతే యథార్థమైన హృదయంతో ఆయనను ప్రేమించి సరైనటువంటి అవగాహనతో ఆయనలోనికి వచ్చి ఉన్నారో వారందరినీ కూడా దేవుని యొక్క ఆత్మ ఒక శరీరముగా ఉండటానికి బంధించేదిగా ఉంటాడు. ఆ విధంగా చేయబడినటువంటి మనందరం కూడా సహోదరులు. మన సంబంధం ఒక ఆత్మలో బాప్తిజం పొందుట, ఒక ఆత్మలో త్రాగుట. అది మరి ఆత్మ సంబంధమైనటువంటి సహోదరుడు అనే దానికి గుర్తు. మనం ఒక సహోదరుడి మీద కొండెములు చెప్పటం అనేటువంటిది, అంటే వారిని గురించి తప్పుగా ఇంకొకరితో మాట్లాడటం అనేటువంటిది దేవుడు ఒప్పుకోడు. అది మనం గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనే సంగతి మీకు తెలియదా? మోసపోకడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారు ఎవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారైంటివి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కనుక ఇక్కడ మనం 50వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో పౌలు కూడా కొరింథీయులకు రాస్తున్నాడు. వాళ్ళు ఒక సహోదరుడి మీద ఇంకొక సహోదరుడు కొండెములు చెప్పడమే కాకుండా ఇంకొక దానికి వెళ్ళిపోయారు, ఇంకొక వేరైన మెట్టుకి. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడదు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడైనాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. అంటే ఈ కొండెములు చెప్పడం అనేటువంటిది మన హృదయంలో వేరే వారి పక్షంగా ఏదైనా ఒక విషయమై అయిష్టత,
వారిని తప్పుగా చూపించాలనేటువంటి మనసు నింపబడి ఉన్న దానిని బట్టి మనం మాట్లాడేటువంటి మాటలు. తర్వాత వేరే వారు ఎవరిదైతే మనం అటువంటివి చెబుతామో ఆ కొండెములు, వాళ్ళు మన సహోదరుడిని కూడా తప్పుగా చూడాలని కలిగినటువంటి ఆలోచన. వాళ్ళు అందరి దృష్టిలో కూడా ఈ సహోదరుడు మంచివాడు కాదు అనేటువంటిది స్థాపించటానికి చెప్పబడేటువంటి మాటలే కొండెములు. మొదటి కోరింది 6వ అధ్యాయంలో ఈ తీర్పు తీర్చేటువంటి వాటిలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సహోదరుడు ఈ విధంగా తప్పు చేశాడు అనేటువంటిది చెప్పటం, తద్వారా తను నీతిమంతుడని సహోదరుడు మంచివాడు కాదని చూపించడానికి చేసే ప్రయత్నం. అదే యాకోబు పత్రికలో కూడా మనం చదివింది అదే. మనం తీర్పు తెచ్చి వేరే వారికి సహోదరుడు మంచివాడు కాదని చెప్తున్నాం. అలా చేస్తే దేవుడు మరి సమస్తానికి తీర్పు తీర్చవలసిన వాడు, సరైన విధంగా చూడవలసిన వాడు ఆయన కనుక మనం ఆ విధంగా చేయకూడదని చెప్తున్నాడు. కనుక ఒక సహోదరుడితో ఇంకొక సహోదరుడు మనం వేరే వారిని గురించి మాట్లాడినప్పుడు వారిని గురించి మనం తప్పుగా చెడుగా వేరే వారితో మాట్లాడవలసినటువంటి అగత్యం ఏమిటి? అంటే మన హృదయంలో మనం వారికంటే మంచివారమని తెలియజెప్పుకోవడానికి, మనం యథార్థంగా సరైన విధంగా ప్రవర్తిస్తున్నామని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు అవి. వాటి ద్వారా దేవుడు మహిమ పొందడం. విశ్వాసులంగా ప్రేమ అనేటువంటి ఆధారంగానే మనం జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, 1 కోరింది 13వ అధ్యాయం 5వ వచనం. ప్రేమ అమర్యాదగా నడవదు, కాబట్టి మనం కొండెములు చెప్పం. స్వప్రయోజనమును విచారించుకునదు. కనుక నేను వేరే వారి మీద కొండెములు చెప్తున్నట్లయితే అది నా ప్రయోజనం ఎంతో కొంత దాంట్లో దాగి ఉంది. తరువాత త్వరగా కోపడదు. నాకు ఒక సహోదరుని మీద కోపం ఉన్నది కనుకనే నేను ఆ కోపము లేక ఉగ్రత అంతటిని వేరే విధంగా వెళ్ళగక్కుతాను, కాబట్టి అది కొండెములు మాట్లాడతాను. తరువాత అపకారంను మనసులో ఉంచుకునదు. నాకు వారికి ఉపకారం చేయాలనేటువంటి మనసు కనుక లేకపోతేనే వారికి నష్టం కలిగించాలనేటువంటి తలంపు ఉన్నది, కాబట్టే నేను ఆ విధంగా మాట్లాడతాను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. తర్వాత ఇవి మనం ఆ కీర్తన 50వ అధ్యాయంలో చూస్తున్నటువంటి ప్రవర్తనకి భిన్నమైనటువంటిది. ఇది దేవుడు మన హృదయాలలో ఆత్మలో కుమ్మరించబడినప్పుడు అటువంటి అనుభవం కలిగి దీని ద్వారా మనం నడవగలగాలని దేవుడు మనల్ని జీవితంలో కోరుతున్నాడు. మళ్ళా కీర్తన 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయింటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను ఉంచి నిన్ను గద్దించదును. ఇవన్నీ చేయటమే కాకుండా దేవుడు తగిన విధంగా మన మీద శిక్ష తీసుకుని రాకపోవటం చేత దేవుడు కూడా ఇటువంటి దానిని, ఇటువంటి స్వభావాన్ని అంగీకరించేవాడు అనేటువంటి తలంపుతో అదే జీవితంలో కొనసాగుతున్నటువంటి విశ్వాసులను పిలువబడుతూ భక్తిహీనులుగా జీవిస్తున్నటువంటి సమూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది ఎంత ఇంకా దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. మనిషి తను పడిపోయినటువంటి అనైతికతలో జీవించుతూ దొంగలతో జీవించేవాడుగా, తర్వాత వేరే వారికి కీడు చేయాలని తలంచేవాడుగా, సహోదరుల మీద కుండెములు చెప్పేవాడుగా ఉంటున్నటువంటి ఆ ప్రవర్తన దేవుని యొక్క స్వభావానికి, పవిత్రతకు పూర్తిగా భిన్నమైనది, భంగం కలిగించేటువంటిది. అయినప్పటికీ అతడు దేవుని యొక్క భయం లేకుండా, దేవుడు అతడిని శిక్షించలేదు కనుక సరైన విధంగానే నేను దేవుడు కూడా దీన్ని అంగీకరించాడు అనేటువంటి మనసుతో, భావనతో జీవించేవాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయితే నీ కన్నులు ఎదుటి ఈ సంగతులు వరుసగా ఉంచి నేను గద్దించదు. మొట్టమొదట అతడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా, అంటే ప్రేమతోటి సరైన విధంగా మాట్లాడి అతను సరిగా తెలుసుకోవాలని కోరాడు. కానీ ఇప్పుడు గద్దించుతానని చెప్తున్నాడు. ప్రతిదానికి దేవుని యొక్క క్రమంలో పనిచేసేవాడిగా ఉన్నాడు. మనం తెలియనటువంటి స్థితిలో మెల్లమెల్లగా మనని కరెక్ట్ చేసి చక్కగా మనం నడవాలని ఆయన ఆశిస్తాడు. దానిని మనం వెనకకు త్రోసివేస్తూ వచ్చినట్లయితే ఒక సమయం వస్తుంది, ఆయన గద్దిస్తాడు. ఆ గద్దింపులో తగినటువంటి క్రమశిక్షణ చర్య కూడా ఉంటుంది. 22వ వచనం. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడెవడను లేకపోవును. ముందుగా దిద్దుబాటు చర్యలు, తర్వాత గద్దింపు, అవి కూడా గనక మన జీవితంలో పనిచేయకపోయినట్లయితే చివరికి ఎంతో భయంకరమైనటువంటి శిక్ష ఏంటంటే చీల్చివేయదునని చెప్తున్నాడు. అంటే అది చాలా
కష్టతరమైనటువంటి ఇబ్బందితో కూడినటువంటి విధంగా మనం నడిపించబడవలసి వస్తుంది. అది ఈ లోకంలోనూ కావచ్చు, లేక ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళేటువంటి స్థలంలో అయినా కావచ్చు. అది మనం జాగ్రత్తగా గమనించి మనము ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడితో ఎటువంటి పవిత్రమైనటువంటి దేవుడు కోరుతున్న పరిశుద్ధమైన హృదయంతో అందరినీ ప్రేమించి ఎటువంటి విధంగా జీవించాలనేటువంటిది మనందరం కూడా చూసుకోవలసిన విషయం. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడను లేకపోను. ఇప్పుడు కనుక మనం తప్పు చేశామని కనుక ఒప్పుకున్నట్లయితే మనకు ప్రధాన యాజకుడిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉండి మనల్ని క్షమించగలిగేటువంటి విధంగాను, క్షమించిన తరువాత మన యొక్క ఆ తప్పులతో కూడిన జీవితం మీద జయం పొందగలిగే విధంగాను మనకు ఆయన సహాయపడేవాడుగా ఉన్నాడు. అలా కాని పక్షంలో ఒక సమయం తర్వాత అప్పుడు తప్పించువాడు ఎవడను లేకపోవునని చెప్తున్నాడు. అంటే అది చాలా కఠినమైన శిక్ష లేకుండా విశ్వాసులు భక్తిహీనులుగా జీవించి వారి సరైన విధంగా ప్రవర్తించకుండా ఉన్నటువంటి జీవితానికి తగినటువంటి పరిణామం ఇది చెప్పబడుతుంది. 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. స్తుతియాగం అంటే ఆ యాగం అనేటువంటిదే ఎప్పుడైనా సరే బలితో సంబంధమైనది, అంటే చనిపోవటం. అంటే ఇప్పుడు ఏదైతే దొంగతో చూచినప్పుడు ఏకీపించుట, వ్యభిచారులతో ఉండుట, తర్వాత లోకమును ప్రేమించుట, కీడుకు ప్రతి కీడు చేయుట, సహోదరుల మీద కొండెములు చెప్పుట, నాలుక మీద కపటం కల్పించుకునుట, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చంపివేయటం అనేటువంటిదే యాగం. సిలువలో మన ప్రభు మన కొరకై చనిపోయి ఉంటుండగా పాపము కొరకు, లోకము కొరకు, ఆ శరీరం కొరకు, ఆ 3 విషయాలలో మనం గనక చనిపోయినటువంటి అనుభవంలోనికి రావటం అనేటువంటిదే యాగం. ఆ చనిపోయినటువంటి అనుభవం వచ్చి నూతనమైనటువంటి అనుభవంతో ఆ నూతన అనుభవం జీవం ద్వారా పొందుతున్నటువంటి దాని ద్వారా వచ్చేటువంటి స్థుతి, అంటే పాత దాని విషయమై చనిపోయి క్రొత్త దాని విషయమై జీవించుతున్న అనుభవంతో కనుక ప్రభు మనకు కలుగజేసిన విడుదల యొక్క మహత్యాన్ని మనం గమనించి మనలో దేవుని యొక్క పరిశుద్ధత ఎదుగుతున్న కొలది మనం అర్పించేటువంటిదే అర్పించేటువంటి ఆ జీవితమే నిజమైనటువంటి స్తుతి యాగం. ఆ గమనంలోనికి వెళుతున్నటువంటి ప్రతివాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. అంటే ఎవరెవరైతే వీటన్నిటినీ పాత విషయాలను విడిచిపెట్టి దేవుడు కోరుతున్నప్పుడల్లా దిద్దుబాటుకు లోబడి ఆ మార్గమును సరిచేసుకుంటూ కనుక జీవించినట్లయితే వాడికి రక్షణ మార్గం దొరుకున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు, దేవుని రక్షణ దొరికినట్లు. అంటే ఇప్పుడు మనం పాప క్షమాపణ అనేటువంటిది గురించి కాదు మాట్లాడుతున్నది ఇక్కడ. మనలో దేవుని యొక్క ఏదైతే అద్భుతమైనటువంటి పరిశుద్ధీకరణ అనే కార్యం ప్రారంభమైనదో రక్షణ పొందిన తర్వాత లేక విమోచన తర్వాత ఆ కార్యము సంపూర్ణమయ్యేటట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటే వాడు తన మార్గమును సిద్ధపరచుకున్నాడు అని రాయబడింది. అంటే ఎవరైతే ఈ గుణాలన్నిటి విషయంలో దేవుడు గద్దిస్తున్నప్పుడల్లా లోబడి వాటిని ప్రభు యొక్క శిలువ చనిపోయినప్పుడు నేను కూడా ఆయనతో ఆ శిలువలో ఐక్యపరచబడ్డా అనే విషయాన్ని గ్రహించి విశ్వాసం ద్వారా అటువంటి జీవితంలోనికి రాగలిగి మరి జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం ద్వారా నడిపించబడుతున్న అనుభవంలో జీవించేటువంటి వ్యక్తి నేను దేవుని రక్షణ వానికి కనపరుచున్నట్లు వాడు తన మార్గమును సిద్ధపరచుకున్నాడు. అంటే ఆ విధంగా జీవించగలగడానికి వాడి మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు అని చెప్తున్నాడు. అటువంటి వారిని సంపూర్ణులుగా చేసి రాబోయే దినాలలో దేవుడు తన కుమారునితో కూడా మహిమలో పాలు పొందేటువంటి వాడిగా నిలబెట్టేవాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం చేయవలసినటువంటిది మన దినదిన జీవితంలో ఎటువంటి ప్రవర్తన దేవుడికి అంగీకారయోగ్యమైనది లేక అయిష్టమైనది, ఆ రెండింటిని బేరీజు వేసుకుని సరైన విధంగా కనుక మనం జీవించగలిగితే మనలను దేవుడు సహాయపడి చక్కగా ఆయన మార్గంలో ముందుకు సాగి మనలో ఆయన ప్రారంభించిన మంచి కార్యమును సంపూర్ణం చేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనను లేవనెత్తేటువంటి గుంపులోనికి ఆయన చేర్చగలడు. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించగా. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి
మీ కృపలో ప్రభా మేము ముందుకు సాగుటకు మాకు సహాయపడండి. మీరు మహానుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి మమ్మల్ని నడిపించుతున్న కొలది దాని యొక్క ప్రభావం కిందకి మేము రాగలిగి చక్కగా మీ ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవంలో మీరు మాకు కనపరిచినటువంటి రక్షణ మార్గంలో ముందుకు సాగుటకు ఈ మంటిఘటాలలో మీ యొక్క కృపా మహదేశ్వర్యాన్ని బలాతిశయాన్ని కుమ్మరించండి. ఆ విధంగా మా జీవితాలు మీ దృష్టికి యోగ్యమైనవిగా చేయబడడం ద్వారా ప్రభా మీకు మహిమ తీసుకుని రాగలిగేటువంటి ఘటాలుగా మేము జీవించేటటువంటి శేషకాలంలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.